ఫ్రెండ్స్ మరి అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఈ కన్వర్టర్లో సిమెంట్ పడిపోకుండా మనం ఏంటంటే కన్వర్టర్ మనకి ఇస్తాడు క్యాప్ కంపల్సరీ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకుంటాం. ఓకే, సమయం 9 గంటలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే సో చూసారు కదా 9 అయిందండి. ఇప్పుడు 5 అయింది వర్క్. చూసారు కదా 9 పొద్దున్న కొట్టుమిట్లాడితే ఇప్పుడు అయిందన్నమాట వర్క్ అన్నది. చూడండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకా భోజనానికి వెళ్తున్నాం. మరి అయిపోయింది షిప్పింగ్ అంటే మధ్యాహ్నం చేతి పైపు పెట్టాలి. మరి ఎలాగైతే మొత్తం షిప్పింగ్ చేసాను దొల్లగొట్టాహా. ఓకే, ఇప్పుడైతే మాకు పైపు పెట్టాలంటే మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, రోజు తీసుకుని అనుకుంటున్నాడు రొట్ట అయిపోయింది మొత్తం బాడీ అంతా దుమ్ము ఎలా ఉంటాం. మరి ఎలక్ట్రిక్ వర్క్ అంటే దుమ్ము అయిపోతాం. ఇంట్లో ఒక లైట్ వెళ్ళగాలంటే ఒక ఫ్యాన్ తిరగాలంటే ఒక ఏసీ పని చేయాలంటే వర్క్ చేయాలన్నమాట ఎలక్ట్రికల్ వర్క్ అంటే. ఓకే ఫ్రెండ్స్, హోటల్ అండి ఇది. దీనికి మామూలుగా లేదు వర్క్, హోటల్ మంచి రేంజ్ లో చేస్తున్నామట. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కూడా చూద్దరుగానే. ఓకే ఫ్రెండ్స్, మరి వర్క్ అయితే అయిపోయిందండి. మొత్తం పైప్ లైన్ చేస్తాం. మొత్తం మీకు డబుల్ ఫిట్టింగ్ ఉన్నాయి. తర్వాత చూసారుగా ఇక్కడ త్రిబుల్ ఫిట్టింగ్ కూడా అయింది. మీకు చూపిస్తాను ఏ విధంగా అయితే నడిపాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 9 అయిపోయింది. పొద్దున్న కొట్టుమిట్లు ఆడితే ఇప్పుడు అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి నిన్న ఇలా చేసాం. వర్క్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రికల్ వర్క్. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కౌంటర్ అండి. కౌంటర్ దగ్గర అయితే మనకి 2 బోర్డులు అండి పెట్టాం. 16 మోడలర్ చూసారు కదా. అలాగే మనకి ఇది ఓమ్ మీటర్ అనమాట. ఓమ్ మీటర్ కూడా పెట్టాం. పాయింట్ కిందకి వైర్లు వెళ్ళి కిందకి వెళ్ళబండి లాంగ్ బండి వేసి పెట్టేసాం. 4 మోడలర్ ఫ్రిడ్జ్కి 12 మోడలర్. ఫ్రెండ్స్ చూసారు కదండి, మరి ఈ విధంగా ఫిట్టింగ్ చేశాను. షిప్పింగ్ అయిపోయింది. పైప్ లైన్ చేస్తానండి. చూసారు కదా ఏ విధంగా చేశాను. మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా నడిపాను అన్నది. మీకు అవగాహన రావాలి. నేను తర్వాత మీకు ఎవరెంతనని చూడండి ఏ విధంగా చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా సెట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కౌంటర్ గురించి చూద్దాం మళ్ళీని. ఫ్రెండ్స్ చూసారు కదా కౌంటర్ దగ్గర 2 16 మోడలర్ అయితే పెట్టా. అలాగే ఓమ్ మీటర్ 3 మోడలర్ పెట్టా. అలాగే మనకి ఫ్రిడ్జ్కి బోర్డు పెట్టాను 4 మోడలర్. అలాగే మనకి స్పీకర్ వైర్లు కిందకి లాంగ్ బండ్ వేసి పెట్టాను. తర్వాత ఈ విధంగా అయితే చూడండి మనకి డీబీ మాట 12 మోడలర్ డీబీ. అలాగే పైన 8 మోడలర్ ఒకటి పెట్టాను. పైకి 2 పాయింట్ పెట్టాను సీలింగ్లోకి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా సెట్ చేస్తాను. అలాగే చూడండి డబుల్ ఫిట్టింగ్ ఎలా నడిపాను. చూసారు కదా ఇక్కడ 2 మోడలర్ వేసాను. ఫ్యాన్ గట్టి పైకి లేపాను లాంగ్ బండ్ వేసి పైకి. అలాగే ఇక్కడ 3 మోడలర్ అనేది ఒకటి వేస్తాను ఏసీకి మాట. హోటల్ కదండి, మరి ఏసీ కూడా కావాలి. దీనికి ఒక పాయింట్ పెట్టాము ముందుగా మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, పెట్టేసుకోవాలి. ఓకే, మరి ఈ విధంగా అయితే 2 మోడలర్ ఇక్కడ 2 మోడలర్ జంక్షన్. ఇక్కడ ఒక లైట్ అనేది వస్తుంది. ఇక్కడ వాల్ ఫ్యాన్ అనేది వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లైట్ ట్యూబ్ లైట్కి ఒక పాయింట్ పెట్టాం. 2 మోడలర్ అలా సప్లై బయటకు వెళ్తాయి వేరే సప్లై. తర్వాత ఈ గ్యాప్లో మనకి ఎల్ఈడి టీవీ వస్తుంది, అందుకని పెట్టాం సూచర్కి. ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది, వైట్ ఫ్రిడ్జ్ వస్తుంది కదా దానికోసం అని పెట్టాం. తర్వాత దేవుడి గుడిలోకి ఒక పాయింట్ పెట్టాం. సెంటర్ లైట్ పెట్టాం గుమ్మ మీద. అలా కిందకి వెళ్ళింది కదా బయట బోర్డు పెట్టామన్నమాట 4 మోడలర్. చూడండి మరి బయట కూడా పెట్టారు కదా. మరి ఎంట్రన్స్లో మరి లైట్ వేసుకోవాలంటే మనకి 2-way లైట్ అనేది వస్తుంది లోనికి బయటకు కూడా మనకి పాయింట్కి. అలాగే సరే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఉంది హాల్. కౌంటర్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది. తర్వాత మీకు చూపిస్తాను వంట రూమ్ ఒకటి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది చూస్తారు కదా. నెక్స్ట్ చూడండి ఇదైతే మనకి ఇక్కడ ఈ హోటల్లో అయితే ఇలా తయారవుతాయి. ఇక్కడ వంటలు గట్రా చేస్తారు. ఇదైతే ఈ బిజ్జు ఉంది కదా, ఇది ఎడ్జిస్ ఫ్యాన్కి ఇక 3 మోడలర్ పెట్టామంటే దానికి ప్లగ్ దాంట్లో పెట్టుకునేలాగా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ 16 మోడలర్ ఒకటి పెట్టాను. లైట్ పాయింట్లు అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఎడ్జిస్ ఫ్యాన్కి పాయింట్ కూడా ఎక్కడ ఉంటాయి కంట్రోల్. పైకి ఫ్యాన్కి పాయింట్ పైకి లేపాను. ఓకే చూసారు కదా ఇక్కడ 2 మోడలర్ పెట్టా. జంక్షన్ మాట ఆతల సప్లై బయటకు వచ్చింది, జంక్షన్ పెట్టాను. అలాగే ఇక్కడ మనకి ఎల్ బాక్స్ వేస్తాం. అలాగే సెంటర్ బాక్స్ వేస్తాం. డైరెక్ట్ లైట్ పాయింట్ సెంటర్ రూమ్ వస్తుందండి. అక్కడ కట్టలేదు ఇంకా. ఇక్కడేమో ఇక్కడ సెంటర్ ఒకే పాయింట్ పెట్టాం. ఇక్కడ 2 గ్రైండర్లకి 2 బోర్డులు పెట్టాం. దాని తినక లైటింగ్ కావాలి కాబట్టి సెంటర్ పెట్టామండి. 2 బోర్డులు గ్రైండర్లు మాట 4 మోడలర్. అలాగే ఎత్తకి అదే తినక కిందకి బయటకు పెట్టాను, అది చూపిస్తాను. ఇదైతే పిండి మిషన్కి ఇది 4 మోడలర్ పెట్టాను.
ఓకే ఫ్రెండ్స్, మొత్తం 3 బోర్డులు. ఇదైతే కిందకి ఎత్త వైరు చూడండి, ఎత్త పైపుకి ఇలా పెట్టామంట. ఇంకా వైర్ లాగలు ప్రజెంట్ ఏంటి గాడి కూడా పెట్టేసాం. తర్వాత అనేది మేము లాగిన తర్వాత కలుపుకుంటాం. ఫ్రెండ్స్ చూసారు కదా డీబీ మాట. ఇక్కడైతే ఒకటేమో మీటర్లోకి వెళ్ళేది, ఒకటేమో జనరేటర్ అనమాట. 2 సప్లైలను పెట్టాం, ఎల్బెండ్లు వేసి బయటికి ట్యూబ్లు వేసామండి అవి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే అయ్యింది. కౌంటర్ దగ్గర అయితే ఈ విధంగా అయితే చూసారు కదా ఏ విధంగా అయితే ఉందో. కరెక్ట్ కౌంటర్ దగ్గరకు వచ్చేయాలండి. హోటల్ అనేది ఎప్పుడు కూడా మనకి కౌంటర్ దగ్గర కూర్చుంటారు కదా సిట్టింగ్, అక్కడికి వచ్చేయాలని పాయింట్ అన్నీ కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈ విధంగా అయితే నేను ఫ్రెండ్స్ మరి అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఈ కన్వీనర్లో సిమెంట్ పడిపోకుండా మనం ఏంటంటే కన్వీనర్ మనకి ఇస్తాడు క్యాప్ కంపల్సరీ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకుంటాం. ఓకే, సమయం 9 గంటలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే.